డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్ హైదరాబాద్. డెలివరీ అయిన తర్వాత కొన్ని రోజులకి హెవీ బ్లీడింగ్ అవ్వడం నార్మల్. రీసెంట్గా ఒక కేస్ ఇన్సిడెంట్ జరిగిందండి. సో ఈమెకి నార్మల్ డెలివరీ అయ్యాక అంతా ప్రాపర్గానే అయిపోయింది. డిశ్చార్జ్ అయ్యారు. ఒక 1 వీక్ తర్వాత కాల్ వచ్చింది, ఆమెకి హెవీగా బ్లీడింగ్ అవుతుందని. సో ఆమెని మేము ఇమ్మీడియట్గా హాస్పిటల్కి రమ్మని చెప్పాము. సో ఆమెని హిస్టరీ అడిగితే ఆమెకి డెలివరీ అయిన తర్వాత మొదటి 6 days కూడా నార్మల్గానే బ్లీడింగ్ అయింది. నార్మల్ అంటే ఏంటి? 3 pads కంటే తక్కువగానే కంప్లీట్గా సోక్ అయ్యాయి. కానీ 7th day మాత్రము ఈమెకి చాలా హెవీగా బ్లీడింగ్ అవ్వడం మొదలైంది. అంటే ఒక 6-7 pads కంప్లీట్గా సోక్ అయిపోయాయి. అండ్ ఆల్సో క్లాట్స్ కింద కూడా పడడం మొదలైంది. సో ఆమె రాగానే మేము ఎగ్జామిన్ చేస్తే ఆమెకి బ్లడ్ తక్కువ ఉండడం గుర్తించాము. ఆమె పల్స్ రేట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంది, బీపీ కొంచెం తక్కువగా ఉంది, అండ్ ఆమెకి ఫీవర్ కూడా ఉంది. సో మేము ఇమీడియట్గా స్కాన్ చేసి చూసాము. సో ఈ స్కానింగ్లో ఏంటంటే ఆమెకి కొంచెం మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా కనిపించింది. సో ఆమెకి హయ్యర్ యాంటీబయాటిక్స్ మొదలుపెట్టాం అండ్ ఆమె బ్లడ్ టెస్ట్ కల్చర్కి పంపించాము. సో ఆమె హిస్టరీ అడిగిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఆమె నార్మల్ డెలివరీ అవ్వడం వల్ల సేమ్ డే డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. అండ్ యాంటీబయాటిక్స్ అవి కూడా ఇంటికి ఇచ్చాము. బట్ ఆమె ఈ బేబీకి ఫీడింగ్ ఇవ్వడం, సమ్ అదర్ ఫ్యామిలీ రీజన్స్ వల్ల యాంటీబయాటిక్స్ తను ప్రాపర్గా వాడలేకపోయింది. ఇంకొకటి ఏంటంటే తను ఆశ్చర్యకరమైన విషయము, తను ఈ వారం రోజులు కూడా అసలు స్నానం చెయ్యలేదు. మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించాం. డెలివరీ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి తప్పకుండా డైలీ బాత్ తీసుకోవాలి అండ్ ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయాలి. బట్ వీళ్ళ బిలీఫ్స్ వల్ల, సూపర్స్టిషన్స్ వల్ల ఈమె అసలు స్నానం ఇప్పటి వరకు చేయలేదు. అండ్ ఆల్సో ఆమె ప్రాపర్గా ఈ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర క్లీనింగ్ కూడా చేసుకోలేదన్నమాట. సో దీనివల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి క్రియేట్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల హెవీ బ్లీడింగ్ అవ్వడం జరిగింది. సో ఇమీడియట్గా ఆమెకి ఫ్లూయిడ్స్ పెట్టి బ్లడ్ టెస్ట్లు అవి పంపిస్తే బ్లడ్ తక్కువ ఉండడం గుర్తించాము. సో ఈమెకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా చేశాము అండ్ ఐవీ యాంటీబయాటిక్స్ అవి ఇవ్వడం ద్వారా ఫీవర్ కంట్రోల్ అయింది, బ్లీడింగ్ కూడా కంట్రోల్ అయింది. సో ఒక 2 daysలో ఆమె మళ్ళీ పూర్తిగా రికవర్ అయింది. సో అర్థమైంది కదండి, డెలివరీ అవ్వడమే కాదు ఆ తర్వాత మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని కూడా ప్రాపర్గా ఎలా ఫాలో అవ్వాలి, ఒకవేళ అవ్వకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవచ్చో తెలిసింది కదా. థ్యాంక్ యూ.